కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన అధ్యాపకులు రవికుమార్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సాగంటే మక్కువ. అయితే చదువురీత్యా అందుకు అవకాశం లేకుండా పోయింది. ఉన్నత విద్యనభ్యసించి ప్రస్తుతం ఒక పాఠశాలను సైతం నడుపుతున్నారు. తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే పండించే పంట నాణ్యంగా ఉండాలని భావించిన ఆయన తన అవసరాలకు సరిపడా కూరగాయలను తమకున్న ఖాళీ స్థలంలో పండించడం మొదలుపెట్టాడు. సహజ విధానాల్లో పండిన కూరగాయలు చాలా రుచికరంగా ఉన్నాయని, తమతో పాటు బంధువులకు, తన పాఠశాల యాజమాన్యానికి రుచి చూపిస్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి. మా పేరెంట్స్ కూడా వ్యవసాయంలోనే ఉన్నారు. నేను చదువుకుని స్కూల్ పెట్టి స్కూల్ రన్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ చేస్తున్నాను. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం అన్నా, ఈ కెమికల్స్ లేకుండా వచ్చిన వస్తువులని వాడాలన్నా, నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వివరాలతోనూ, అలాగే పశువులన్నా కూడా, ఆవులంటే కూడా బాగా ఇష్టం ఉండటం వలన ఆవుల్ని, పశువులను కూడా ఇక్కడ మేపడం జరుగుతుంది. వాటి వ్యర్థాలు, జీవామృతం, ఘనజీవామృతం, ఆగ్నాస్త్రం లాంటివి కూడా ఉన్నాయండి. ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాము. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. చిలకడదుంప, బీట్రూటు, మిగతా మామూలుగా వంకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా మామూలేనండి. ఇది కాకుండా అలాంటి కూరగాయలు కూడా పండించడం జరుగుతుంది. దీంట్లో ఏది ఒక్క పురుగు మందు కానీ, ఒక్క పెస్టిసైడ్స్ కానీ, ఎరువు కూడా ఆవు పేడనే వచ్చిన ఘనజీవామృతంతోనే ఎరువుగా వాడుతూ ఈ కూరగాయలన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇంత మటుకు వీటిని సేల్స్ పెట్టి అమ్మటం అంటే ఎప్పుడు లేదు. మా ఇంట్లోకి, మా బ్రదర్స్, మా బంధువులలోకి మాత్రం వీటిని వాడుకుంటూ వస్తున్నాం. ఇంకా మిగిలిపోతున్నాయి. మిగిలిపోతే మా స్కూల్లో టీచర్స్ ఉండి వాళ్ళకి ఇవి చూపించడం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇలా ఉండాలి, ఇలా పెంచాలి మేడల్లో కూడా అని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఒక చిన్న చెరువులా కొంట తీసి దాంట్లో కొన్ని చేపలు వేసి ఆ చేపల వ్యర్థాల నుంచి వచ్చిన నీటిని నేను మొక్కలకి ఉపయోగిస్తున్నాను. పాలేకర్ గారి వ్యవసాయం చూసి నేను కొంత ఇన్స్పిరేషన్, దాని పుస్తకాలు చదవటం, ఆయన గురించి టీవీల్లో, యూట్యూబ్లో చూసి నేను కొంత ఆయన్ని ద్వారా చూసి నేను ఇది మొదలుపెట్టాను. రవికుమార్కు ప్రకృతి వ్యవసాయ అధికారుల తోడ్పాటు లభించింది. సమయానుకూలంగా వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అంతా విషపూరితమైన ఆహారంగా మారిపోయింది. దీనిని చక్కగా మా ఈ ప్రకృతి వ్యవసాయ భాగంలోకి తీసుకురావాలని పాలేకర్ గారి యొక్క సిద్ధాంతాలని వెనక మనం ఏవైతే వ్యవసాయంలో మనం మెరుగైన లాభాలు గడించి ఈ రోజున అటువంటి లాభాలన్నీ పోయి అప్పుల పాలైపోయే రైతు దీన పరిస్థితికి వచ్చినప్పుడు కెమికల్ వ్యవసాయంతో ధీటుగా ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా వ్యవసాయమే కాకుండా ఇంటి వద్ద కూరగాయలు పండించుకోవాలి. కూరగాయలు పండించుకునే విషయాల్లో ఇక్కడ రవికుమార్ గారి యొక్క స్థలాన్ని ఎంచుకొని ఈ యొక్క స్థలంలో మేము సూర్యమండలం అని వేయటం జరిగింది. ఆ యొక్క సూర్యమండలంలో 5 రకాలు, ఒకటి ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల జాతి, 5 రకాల యొక్క కూరగాయలు పెట్టి మన మనిషికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా పండించడం జరిగింది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఆహారోత్పత్తుల్లో మిగిలిపోతున్న రసాయన అవశేషాలతో తినే ఆహారం విషతుల్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతింటి పంట దిశగా అడుగులు వెయ్యాలంటూ రవికుమార్ అభిప్రాయపడుతున్నాడు.